4 జిల్లాలలో 8 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఎంపీటీసీలు, ఎంపీపీలు, కోఆప్షన్ సభ్యులు వీళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సమావేశమయ్యారు. అయితే మనం ఒకసారి డైరెక్ట్ ఒక హెడ్డింగ్ పెట్టి మాట్లాడుకున్నాం, గుర్తుందా? వాళ్ళను చూసి జగన్మోహన్ రెడ్డి గారు గర్వపడుతూ ఉంటారు అని. సో ఈరోజు వీళ్ళతో సమావేశం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రసంగాన్ని, తన మాటలను మొదలుపెట్టింది కూడా మీ అందరినీ చూసి నేను గర్వపడుతున్నాను, మీ ధైర్యానికి, తెగువకు హ్యాట్సప్. ఒక పక్క అధికారులు, పోలీసులు, ఈ కూటమి నేతలు మీ మీద అంత ప్రెజర్ చేసినా మీరు సమయస్ఫూర్తిగా వ్యవహరించుకుంటూ తెగువ చూపి ధైర్యంగా నిలబడడానికి, ఆ నిలబడిన విధానానికి నేను శాల్యూట్ చేస్తూ ఉన్నాను. మీకెప్పటికీ ఈ జగన్ రుణపడి ఉంటాడు. నేను నమ్మిన విలువలు, విశ్వసనీయతకు ప్రతీకలు మీరు. నా విధానమే అది. నా పార్టీ కూడా విలువలు, విశ్వసనీయతతో ఉండాలని చెప్పి 15 సంవత్సరాలుగా నడుపుకుంటూ వస్తున్నాను. మీలాంటి వాళ్ళని చూస్తే నాకు మరింత ధైర్యం వచ్చింది. నా పార్టీ విలువలు, విశ్వసనీయత కోసం నిలబడుతూ ఉన్నందుకు. రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. మామూలుగా అయితే వాళ్ళకు బలం లేని దగ్గర పోటీ చేయకూడదు. అయినా కూడా పోలీసులను, అధికారులను ఉపయోగించుకొని భయపెట్టి, ప్రలోభపెట్టి అడ్డదారిలో గెలవాలనుకునే వాళ్ళ నైజాన్ని మరోసారి బయటపెట్టే ప్రయత్నం చేశారు. కానీ మీరందరూ తిప్పికొట్టారు. మీ మీద మిమ్మల్ని బైండ్ ఓవర్ చేశారు, కేసులు పెట్టారు, కుటుంబ సభ్యులను జైలుకు పంపించారు, బెదిరించారు. రకరకాలుగా మీ మీద వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసినా, బెదిరించినా, ప్రలోభ పెట్టినా, కేసులు పెట్టినా మీరు నమ్ముకున్న విలువలకి, విశ్వసనీయత వైపే నిలబడ్డారు. సో మిమ్మల్ని మేము ఎప్పటికీ మర్చిపోం. మీ తెగువ పార్టీకి మరింత శక్తిని ఇస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇటీవల ఎంపీపీ ఎన్నికల్లో, వైఎస్ఎంపీపీ ఎన్నికల్లో వాళ్ళ పార్టీ కింది స్థాయి శ్రేణులు చూపినటువంటి తెగువకు ముగ్ధుడయ్యారు. ప్రస్తావించారు, తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక దగ్గర నుంచి ఎన్ని అరాచకాలు చేశారో మనం చూసాం. విశాఖ మేయర్ మీద అవిశ్వాసం నోటీస్ ఇచ్చి ఎలాంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారో మనం చూసాం. మొన్న రామగిరి ఎంపీపీ వైస్ ఎంపీపీ అప్పుడు, ఆ ఎన్నికలప్పుడు జరగనీయకుండా ఎలా అడ్డుకుంటున్నారో, చివరికి అక్కడ బీసీ నేత కురుబలింగమైన ఏ విధంగా నడి రోడ్డు మీద నరికేశారో చూసాం. ఇంత దారుణంగా బరితెగిస్తూ ఉన్నారు. సో కాలం సమాధానం చెప్పే తీరుతుంది. మీకు నేను అండగా ఉంటాను, మిమ్మల్ని చూసి పార్టీ గర్వపడుతూ ఉంది అని కింది స్థాయి శ్రేణులతో జరిగినటువంటి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే కామెంట్స్ చేశారు.